మైక్రో ఫైనాన్స్ స్కామ్ కేసులో సింగర్ మంగ్లీ చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. ఈ కేసులో మంగ్లీ ఆమె తమ్ముడి పైన పంజాగుట్ట పోలీసులు స్టేషన్లో ప్రముఖ అడ్వకేట్ సుబ్బారావు చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీంతో ఈ వ్యవహారం రోజుకొక మలుపు తిరగడంతో పాటు తెలంగాణలో సంచలనంగా మారింది. అయితే మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో న్యాయవాది సుబ్బారావు ఫిర్యాదు చేయగా మంగ్లీ కూడా అతనిపైన కౌంటర్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఈ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన మంగ్లీ మరోసారి సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది. మైక్రో ఫైనాన్స్ అనే పదమే తనకు తెలియదని పేర్కొంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెబుతూ ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రమావత మధును తమ కమ్యూనిటీ ప్రోగ్రాంలో కలిసిన మాట నిజమేనంటూ ఒప్పుకోవడం కీలకంగా మారింది. నా వల్ల కావట్లేదు, దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి, ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి, దయచేసి మీడియా మిత్రులారా. మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా, నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుడిని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయకు, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్, నాకు అన్నీ కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా వదులుకోవడం జరుగుతుంది. నాకు అసలు దయచేసి చెప్తున్నా, చేతులు జోడించి చెప్తున్నా, నా తప్పు ఉంటే నన్ను ఏ శిక్ష విధించినా కూడా నేను పడడానికి నేను రెడీ. ఇదిలా ఉంటే మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తాను కూడా ఒక బాధితురాలినేనని, డబ్బులు పెట్టి మోసపోయిన వారు ఉంటే వారికి న్యాయం జరగాలంటూ పోలీసులకు మంగ్లీ ఫిర్యాదు చేసింది. అయితే అకారణంగా తనపైన ఆరోపణలు చేసి బురద చల్లడం వల్ల తాను, తన కుటుంబ సభ్యులు మానసిక వేదన అనుభవిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. రమావత్ మధుతో తనకు ఎలాంటి బంధుత్వం లేదని, చట్టం ముందు ఎవరూ మినహాయింపు కాదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసింది. మరోవైపు తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ న్యాయవాది సుబ్బారావు పైన మంగ్లీ ఇటీవల ఫిర్యాదు కూడా చేసింది. ఇదిలా ఉంటే ఈ కేసులో పరారీలో ఉన్న మధు మాత్రం ఒక వీడియోను విడుదల చేశాడు. మధు విడుదల చేసిన వీడియోలో సింగర్ మంగ్లీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కంపెనీ నుంచి 20 కోట్లు హిమాకాంత్ రెడ్డి తీసుకున్నాడని మధు ఆరోపించాడు. అడ్వకేట్ సుబ్బారావు హిమాకాంత్ రెడ్డి స్నేహితులని, హిమాకాంత్ రెడ్డి నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు చెప్పారని మధు ఆ వీడియోలో పేర్కొన్నాడు. మీకు నేను నమ్మి ఈరోజు రోడ్డు మీద పడ్డాను. ఈరోజు కూడా మీరు బాగానే ఉన్నారు. ఒకటి చెప్తున్నా సార్, మీకు మీ బినామీల పేరు ఉన్న ఆస్తులైనా నిధులైనా బయట తీసుకొచ్చి నేను అందించిన మీకు పైసలు, మీరు నిన్న ఈ 20 days నుంచి మీరు సుబ్బు అడ్వకేట్తో ప్రెస్ మీట్లో బాగా ఫేక్ ఆర్టికల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది. 10 కోట్ల వరకు ఆ అకౌంట్లో కొట్టినట్టు చూపిస్తున్నారు. ఆ అకౌంట్లో మీరు కొట్టింది 4 కోట్ల పైసలు, మిగతా పైసలు మీ దగ్గర ఉన్నాయి. అట్లనే మీ బినామీల అకౌంట్లో మీ కూతురు పేరు మీద ఉన్న బృందశ్రీ ఇంజనీరింగ్ కోర్సులో వరం మీద ఉన్న నేను అలా కూడా 3 నుంచి 4 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అట్లనే మీ బినామీలు శైలేందర్ రెడ్డి, అట్లనే లక్ష్మయ్య అకౌంట్లో కూడా దాదాపుగా ఒక 5 నుంచి 7 కోట్ల వరకు నేను ట్రాన్స్ఫర్ మనీ పంపించడం కూడా జరిగింది. శైలేందర్ రెడ్డి అట్లనే లక్ష్మయ్య వాళ్ళ అకౌంట్లో కూడా నేను అమౌంట్ పంపించడం కూడా జరిగింది. అట్లనే దాంతోపాటు క్యాష్ పరంగా కూడా అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది. లేకపోతే కొన్ని క్యాష్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. నాకు ఇవ్వాల్సిన అమౌంట్ నాకు ఇచ్చేది సార్. ఇప్పుడే చాలా వరకు సఫర్ అవుతున్నాను. మా పబ్లిక్ నాకు మీరు ఇస్తే నేను మా పబ్లిక్ ఇచ్చి కొద్దిగా ఫ్రీ అవుతాను. మీరు నా పేరు చెప్పుకున్న వాడుకునే అమౌంట్ మీరు కూడా ఆ నిధులు ఏదైతే ఆస్తులు ఉన్నాయో బినామీ పేరు మీద ముందు తీసుకొచ్చి జనాలకి క్లియర్ చేయండి.
నా దగ్గర మీరు సెలబ్రిటీ కాంటాక్ట్స్ వాళ్ళతో పాటు దిగిన ఫొటోస్ మీరు కలెక్ట్ చేసి మీ దగ్గర పెట్టుకోవడం జరిగింది. కానీ ఈ విధంగా మీరు తీసుకొస్తారని నేను అనుకోలేదు. వాళ్ళకు ఈ కేసులో లాగి వాళ్ళ దగ్గర నుంచి మీరు అమౌంట్ గుంజాలని, అమౌంట్ డబ్బులు వసూలు చేయాలని అనుకున్నారు అని నాకు తెలియదు. రైట్, ఇక మరోపక్క ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఈ కేసులో మంగ్లీ పాత్ర ఉందా లేదా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతుంది. ఏదేమైనా ఈ కేసు కొలిక్కి రావాలంటే పరారీలో ఉన్నటువంటి మధు దొరకాలి. అందుకే అతని కోసం పోలీసులు ఇప్పుడు గాలిస్తున్నారు.